హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ న్యూస్. సో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, జైలర్ మూవీ నెల్సన్ రజనీకాంత్ చేస్తున్నారు. జైలర్ 2 మూవీ ఇది ఆల్మోస్ట్ కంప్లీటెడ్, 70% షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. సో జైలర్ 2 షూటింగ్లోనే నెల్సన్ గారు రజనీకాంత్ గారికి ఒక స్క్రిప్ట్ చెప్పారు. అది ఆల్మోస్ట్ స్క్రిప్ట్ ఓకే అని రజనీకాంత్ నుంచి వచ్చిందని న్యూస్. సో జైలర్ 2 తర్వాత నెల్సన్ గారు రజనీకాంత్ గారు ఒక మూవీ చేసే అవకాశం ఉంది. సో అది జైలర్ 2కి సీక్వెలా లేదా సెపరేట్ స్క్రిప్టా ఇంకా తెలియాల్సి ఉంది. కానీ జైలర్ 2 అయితే నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి లేదా సమ్మర్కి రిలీజ్ అవబోతుంది. సో జైలర్ 3 లేదా కొత్త స్క్రిప్టో ఎదురు చూద్దాం. ఇది కాకుండా మైత్రి మూవీ మేకర్స్ డ్యూడ్ ప్రమోషన్లో ఈ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ తెలిసే ఉంటుంది చాలామందికి. ప్రభాస్ గారు, ఎన్టీఆర్, నీల్. సో ఇది ఈ సంవత్సరం రాదు. షూటింగ్ అన్నీ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా ఇద్దరు మూవీ మైత్రి మూవీ మేకర్స్ నుంచి చాలా పెద్ద ఎత్తున రిలీజ్ అవబోతుంది. సో సెపరేట్ డేట్స్తో రిలీజ్ అవుతుంది. మేబీ డిసెంబర్ క్రిస్మస్ కానీ లేదా సమ్మర్ కానీ రిలీజ్ అవ్వచ్చు. ఎందుకంటే ఎన్టీఆర్ గారు చాలా వరకు షూటింగ్లో యాక్సిడెంట్ అయ్యి, అడ్వర్టైజ్మెంట్లో యాక్సిడెంట్ అయ్యి, అలాగే ప్రభాస్ గారు చాలా ఎక్కువ లైనప్ ఉంది. సో దానివల్ల డేట్స్ కుదరక ఈ సంవత్సరం లేదని మైత్రి మూవీ మేకర్స్ చెప్పారు. ఇది కాకుండా నాగార్జున 100 మూవీ. సో ఇది ఒక పొలిటికల్ డ్రామా అని చెప్తున్నారు. సో అందులో సీఎం కింద ఒక పెద్ద యాక్టర్ యాక్ట్ చేస్తున్నట్టు. సో ఇందుకు చాలా ప్రెస్టీజియస్ సినిమాగా ఒక తమిళ డైరెక్టర్తో ఈ మూవీ చేయబోతున్నారు. సో ఇది ఆల్రెడీ ముహూర్తం మూవీ స్టార్టింగ్ షూటింగ్ అంతా అయిపోయింది. సో ఇది బిగ్ బాస్తో కలిపి కొన్ని రోజుల్లో ఎప్పుడో కొంత మూవీ కంప్లీట్గా నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవుతుంది. కానీ ఇది ఒక పొలిటికల్ డ్రామా, ఒక తమిళ్ యాక్టర్ కింద, తమిళ్ డైరెక్టర్ కింద చేస్తున్నారు. సో దీనికి మ్యూజిక్ డైరెక్టర్ ఇంకా కన్ఫర్మ్ లేదు, మ్యాక్సిమం డిఎస్పి అని అంటున్నారు. సో ఇది 100 మూవీ అన్నపూర్ణ స్టూడియో ద్వారా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇది కాకుండా శ్రీను వైట్ల, శరవణంద్, నితిన్ ఒక స్క్రిప్ట్ జరుగుతుంది. కానీ ఇందులో నితిన్ నుంచి తప్పుకున్నారు. నితిన్ ఆల్రెడీ ఎల్లమ్మ నుంచి తప్పుకున్నాడు. సో దీంట్లోకి శరవణంద్, శ్రీను వైట్ల గారితో ఒక షూటింగ్ ఉందని, ఒక మూవీ ఉందని న్యూస్ ఉంది ఫిల్మ్ ఇండస్ట్రీలో. సో ఈ న్యూస్ అది నిజమా అబద్ధమా అనేది కొంచెం తెలియాల్సి ఉంది. సో ఎల్లమ్మ నుంచి అయితే నితిన్ గారు తప్పుకున్నారు. దాంట్లో డిఎస్పి గారు జాయిన్ అయ్యారు. సో డిఎస్పి ఒక మెయిన్ రోల్ కింద, సో హీరో కింద యాక్ట్ చేస్తున్నారు. సో అది ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయిపోతుంది. సో సర్వానంద్ గారు ఆల్రెడీ వేరే మూవీతో కమిట్ అయ్యారు, బైకర్ అని. సో ఆ షూటింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. సో అది ఈ రోజు కానీ రేపు కానీ ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేయొచ్చు, బైకర్. అది ఒక మంచి స్క్రిప్ట్ అని ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక న్యూస్ ఉంది. ఇది కాకుండా మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది అఖండ. సో అఖండ 1 అయింది, అఖండ 2 కూడా మూవీ వచ్చి ఉంటుంది. సో అఖండ మూవీ షూటింగ్ ఎంతవరకు జరుగుతుంది, ఎంతవరకు అయిపోయిందో మీకు ఆల్రెడీ తెలుసు. ఆల్మోస్ట్ 80% షూటింగ్ కంప్లీట్ అయిపోయింది, డబ్బింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో దీనికి ఓటీటీ రైట్స్ జియో హాట్స్టార్ అనేది చాలా పెద్ద ఎత్తున 85 CR పెట్టి జియో హాట్స్టార్ సంపాదించుకుంది. రీసెంట్గా మిరాయి మూవీ కూడా జియో హాట్స్టార్ తీసుకుంది, లోక కూడా హాట్స్టార్ తీసుకుంది. సో మిగతా ఓటీటీలో పోల్చుకుంటే అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్తో పోల్చుకుంటే ఇప్పుడు హాట్స్టార్ ఎక్కువ మూవీస్ కొంటుంది. సో అదే పరంగా అఖండ 2 అనేది 85 CRతో ఒక ఓటీటీ డీల్ అనేది చేపట్టినట్టు ఒక టాలీవుడ్లో ఒక న్యూస్ ఉంది. ఇది కాకుండా మీకు ఆల్రెడీ తెలుసుంటుంది బుచ్చిబాబు గారు, రామ్ చరణ్ గారు ఒక ఆల్రెడీ అది 70% షూటింగ్ కంప్లీట్ అయిపోయింది పెద్ద. సో ఈ షూటింగ్లోనే సుకుమార్ గారు నెక్స్ట్ మూవీ స్టార్ట్ అండ్ డేట్ కూడా కన్ఫర్మ్ చేసినట్టు ఒక న్యూస్ వస్తుంది. సో March 27th నెక్స్ట్ ఇయర్ ఈ మూవీ రిలీజ్ అవబోతుంది. ఈ మూవీ ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వగానే సుకుమార్తో నెక్స్ట్ మూవీ అనేది రిలీజ్ అవుతుంది. దీని మీద